గుర్తుకొస్తున్నాయా? చెప్పడానికి కష్టంగా ఉందా? ఏముంది చెప్పడానికి? నీలో నువ్వు ఫీల్ అయ్యేదే. నేనేం ఫీల్ అవడం లేదు. దుమ్ము పట్టినట్టుంటే తొడవడానికి తీసానంతే. నువ్వు తొడవడానికి రాధాకృష్ణులను తీసావని అనుకో. నువ్వు అన్నీ మర్చిపోయావని అబద్ధం చెప్పకో. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది. తెలివిగా మాట్లాడుకో. తెలియందేది మాట్లాడడం లేదు. తెలుసుకోవాల్సింది తెలుసుకోవడం లేదు. దూరం అయ్యాక ఇంకేం తెలుసుకోను. దూరం కాకూడదనేగా ఆ రాధాకృష్ణుల సాక్షిగా మనం అనుకున్నాం. మర్చిపోయావా? మీరే మర్చిపోయి ఉంటారు. నాకు గుర్తుంది. అయ్యారే, ఎవరో పట్నం పిల్ల గూడలో తిరుగుతుండదంటే ఎవరింట్లో ఉందా అనుకున్నా. నీ ఇంట్లో ఉందా? పాపం ఎవరో ఎత్తుకొచ్చి అడవిలో వదిలేశారట. అందుకే దారి తెలియక ఏడుతుంటే నేనే తీసుకొచ్చిన. రేపు తీసుకుపోయి వాళ్ళింట్లో వదిలేస్తాను. రేపు కాకపోతే వచ్చే ఏడాది వదిలే. నాకేంది? గూడెం కట్టుబాటు ప్రకారం కొత్త మనిషిని ఇంట్లో ఉంచుకోవాలంటే నాకు పన్ను కట్టాల. మర్చిపోయినావా? పన్నెందుకు? చెవులు పిండుతా. చెత్త బానిస. నా కళ్ళు గప్పి పెళ్ళాంకాడికి రావటానికి సిగ్గులేదు? నేనేం రాలేదు, నువ్వే పట్నం వెళ్ళావు. ఇంట్లో తిండి తిప్పలేక ఇట్టా వచ్చినా. ఏడ్చావు. ఆ వైపు నుండి చాలు, వచ్చి నా వైపు నిలబడు. అట్టాగే. మాట్లాడవేం గౌరీ? ఆ పిల్ల నీ ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు పన్ను కట్టాల. కడతావా? దాన్ని ఎల్లగొడతావా? ఏటమ్మా కట్టేది? దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తినెక్కించుకుంది సాలక మరి పన్ను కట్టాలా? ఏయ్, నన్ను దరిద్రం అంటావా? మా మమ్మీకి చెప్పానంటే నిన్ను షూట్ చేసి పారేస్తుంది.